అవి ఏం లేదే, మెట్లకి వచ్చాను కదా, ఆయాసంగా ఉంది, అందుకే చవట్లు పట్టేసాయి. ఏంటిడి వీళ్ళు తేడాగా ఉన్నాడు? ఏమైందండి? అయినా బయట ఏంటి అరుపులు? ఏమన్నా నాకు తెలీదు, నాకైనా ఊరెళ్ళే పని ఉంది, నన్నేం అడక్కో. ఏంటి ఇంత కంగారు పడుతున్నారు? వీడికి అంత అర్జెంటుగా ఊరెళ్ళే పనే ఉంది. అరే బాలు, ఏంట్రా ఏం చేస్తున్నారు? ఎంత వింతగా చేస్తున్నావేంటి? అబ్బా ఏం లేదమ్మా, పని ఉందన్నానుగా, అర్జెంట్ గా వెళ్ళాలి. నువ్వు ఏ పని మీద వెళ్తున్నావు నాకు కారణం తెలియక నేను పంపించను. అబ్బా నీకు ఒకసారి చెప్తే అర్థం కదమ్మా, నన్నేం అడగద్దు, నేను వెళ్ళాలి. చెప్పుకుంటే ఎక్కడికరా వెళ్ళేది? అత్తమ్మ అత్తమ్మ, ఏమైంది అంత కంగారు పడుతున్నావు? మన ఇంటి వెనకాల స్వాతి ఉంది కదా, ఉంది, ఏమైంది? వాళ్ళ అమ్మాయి సాయంత్రం నుంచి కనిపించట్లేదంట అత్తమ్మ, అన్ని వీధులు వెతుకుతున్నారంట. ఏంట్రా ఏం జరుగుతుందిరా? అబ్బా ఏం లేదని చెప్పాను కదమ్మా, నన్నేం అడగద్దు. అరే నాన్న ఏం జరుగుతుందో చెప్పరా, ఏదనుంటే నేను చూసుకుంటాను. ఇలా చెప్పా పెట్టుకుని వెళ్తే దానికి మేమేమనుకోవాలిరా? అమ్మ నన్ను క్షమించమ్మా, నేను పెద్ద తప్పు చేశాను. అంటే ఆ పాప నువ్వు? అవునమ్మా. అమ్మా అమ్మ నువ్వే ఏదో ఒకటి చెయ్యమ్మా, తప్పైపోయిందమ్మా. ఏమే నేనేం తప్పు చేశానా? అదే కత్తి నా చేతిలో ఉండుంటే నేను అదే పని చేసి ఉండేదాన్ని అత్తమ్మ. ఒక కొడుకైనా భర్త అయినా ఆఖరికి తండ్రి అయినా కూడా ఒక ఆడపిల్ల జోలికి వెళ్తే ఇదే గతి పట్టాలి.